నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓటు వేయాలంటే 18 ఏళ్లు నిండాలి. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు రావాలి. షష్టి పూర్తి చేసుకోవాలంటే 60వ ఏట అడుగు పెట్టాలి. ఇలా ప్రతి దానికి ఏజ్ లిమిట్ ఉంది. కానీ సినిమాల్లో నటించడానికి నో ఏజ్ లిమిట్. అందరూ ఆహ్వానితులే. అయితే జనరేషన్ మారే కొద్దే ఎంట్రీ అవుతున్న హీరోయిన్ల ఏజ్ మారుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎంట్రీ ఏజ్ యావరేజ్ 13 అయితే నేటది 20కి చేరింది. అయితే హీరోల విషయంలో ఉన్న లాంగ్ రన్ హీరోయిన్ల కెరియర్ లో కనిపించదు. తెలుగు సినీ హీరోయిన్ల కెరియర్ పై స్పెషల్ ఫోకస్. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కొందరు హీరోయిన్ల హవా స్పష్టంగా కనిపిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ రెట్టించిన అందంతో, అభినయంతో వారంతా సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోతున్నారు. హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన వారంతా 5-6 ఏళ్లకు మించి గ్లామర్ ఫీల్డ్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగలేకపోతున్న తరుణంలోనూ కొందరు భామలు తమదైన శైలిలో అద్భుతంగా నటిస్తూ ఇప్పటికీ టాప్ పొజిషన్ లోనే నిలుస్తున్నారు. ఒకప్పుడు సినిమా కెరీర్ అంటే దశాబ్దాల పాటు వెండితెరను ఏలేవారు. కానీ ఇటీవలి కాలంలో వెండితెరపై తళుక్కున మెరిసి మాయమైపోయేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో 10 ఏళ్ల పాటు ఏలడం అంటే మాటలు కాదు. సీనియర్ హీరోయిన్గా నటించి కెరియర్ సాగతీయడం అంటే చాలా గ్రేటే. అయితే పూర్వం రోజుల్లో చాలా మంది హీరోయిన్ల కెరియర్ దశాబ్దాల పాటు సాగింది. ఇలా కెరీర్ సాగడానికి వాళ్ల నటనే ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అలా చెప్పాల్సి వస్తే సావిత్రి, వాణిశ్రీ, భానుమతి, విజయ నిర్మల సినీ కెరీర్ దశాబ్దాల పాటు సాగింది. ఇలా నటించే నటీమణి ఇప్పుడు ఎవరున్నారు? పాతతరం నటీమణుల్లో అందంతో పాటు భావ వ్యక్తీకరణ చాలా చక్కగా వచ్చు. కానీ ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో సగానికి పైగా నటన అంటే తెలియదు. క్లోజ్ షాట్లో నవరసాల్లో ఏ ఒక్క ఫీలింగ్ ను పలికించడం చేతకాని వాళ్ళు ఎందరో ఉన్నారు. దర్శకులు కూడా లాంగ్ షాట్స్ తీస్తూ ఇప్పటి నటీమణులను సేవ్ చేస్తూనే ఉన్నారు. కాదంటే ఓ బ్రాండ్ ఉన్న దర్శకుడు సినిమాలో నటించి ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే బాబత్తు నటీమణులకు మన దగ్గర కొదవే లేదు. నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. గత తరం హీరోయిన్లలో శ్రీదేవి, జయప్రద, జయసుధ హయాంలో ఎవరికి వారే సాటి. అప్పట్లో హీరోల పక్కన స్క్రీన్ షో చేయాల్సిన పరిస్థితులు ఉన్నా ఏ దశలోనూ తమ స్థాయిని తగ్గించుకోలేదు. నటనలో హీరోతో పాటు పోటాపోటీగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కళ్ళెదుటే నిలిచింది ఇక నేటి జనరేషన్ ముద్దుగుమ్మల దగ్గరకు వస్తే అన్ని సినిమాలు ఒకేలా ఉండవు అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో చాలా మంది పరిస్థితి
2-3 సినిమాలకే పరిమితమైంది. అంతెందుకు, తెలుగు తెరపై ఓ ఊపు ఊపేస్తారు అనుకున్న హన్సిక, మమతా మోహన్ దాస్, భావనకు ఛాన్సులు అంతంత మాత్రమే. కాస్త నటన వచ్చు అనుకుంటే అనుష్క, నయనతారల గురించి చెప్పొచ్చు. ఎందుకు అంటే అరుంధతితో దుమ్ము రేపిన, బిల్లాతో బికినీ వేసి గిలిగింతలు పెట్టిన అనుష్క స్టైల్ మార్కే వేరు. అయితే ఈ బొమ్మాళి కూడా ఇటీవల వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఒకటే కారణం, కమర్షియల్ యాంగిల్ అంటున్నారు. కానీ హీరో పక్కన గ్లామర్గా కనిపించడం వేరు, నటించడం వేరు. చాక్లెట్ లుక్స్ తో పడగొట్టేసావే, లెఫ్ట్ రైట్ ఉన్న మట్టి చెడగొట్టేసావే, నీ బాడీ వంపుల్లో నన్ను మట్టెట్టేసావే, నేను అంటే ఎంత క్రేజో చూపెట్టేసావే, నీ గుండెల్లో నా జొప్పొట్టేసి ముత్తెట్టేసావే, అయ్య బాబోయ్ అమ్మాయే మాయే. గతంలో ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ హీరోతో డాన్స్ చేస్తున్నా, డైలాగ్ చెప్పేటప్పుడైనా చాలా క్లోజ్ గా షాట్స్ తీసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమాలోనూ హీరోయిన్ డైలాగ్ చెప్పేటప్పుడు ఫేస్ కు దగ్గరగా కెమెరా పెట్టే ధైర్యం ఏ దర్శకుడు కానీ కెమెరామెన్ కానీ చేయరు. ఎందుకు అంటే వాళ్లకు బాగా తెలుసు, మిల్క్ బ్యూటీలే కానీ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టడం చేత కాదని, కేవలం ఎక్స్పోజింగ్ మాత్రమే చేస్తారని, బాడీ లాంగ్వేజ్ అంటే తెలీదని, 1 2 3 4 అంటూ అరిస్తే లిప్సింక్ ఇస్తారని. నిజం, ఇది పచ్చి నిజం. ఇండస్ట్రీలో మన తెలుగు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? తెలుగు సినిమాలు తీస్తూ తెలుగు హీరోయిన్లు లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం. ఉన్న హీరోయిన్లలో ఏ ఒక్కరికి డైలాగ్ డెలివరీ రాదు. ఇది ఒప్పుకోవడానికి ఎంతమందికి గట్స్ ఉన్నాయి? స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.